వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం దర్శిలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలో ఉన్నాం. ఇక్కడ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్లో ఈరోజు సంక్రాంతి సందర్భంగా పేరెంట్స్ చేత ముగ్గుల పోటీలు అనే ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టడం జరిగింది. జనరల్గా సంక్రాంతి వచ్చిందంటేనే మొత్తం అన్ని పల్లె పట్టణం ప్రతి ఊర్లో కూడా సందడి నెలకొంటుంది. అలాంటి సందడిలో భాగంగానే దర్శిలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల ఆవరణలో ఇక్కడ సంబంధిత పాఠశాలకు సంబంధించినటువంటి పేరెంట్స్ని పిలిపించి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ మనతో పాటు ప్రిన్సిపల్ సార్ని అడిగి ఈ కార్యక్రమం గురించి పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. సో ఇక్కడ మనకి నా పేరు అంజిరెడ్డి అండి. నేను నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ని. ఇక్కడ దర్శి పట్టణ ప్రజలకి అలాగే మా దగ్గర చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి పొంగల్ హాలిడేస్ బిఫోర్ మేము ఇలా రంగోలీ కాంపిటీషన్స్ పెట్టుకోవడం జరుగుతుంది. దీనికి అందరూ చుట్టుపక్కల దర్శి పట్టణ ప్రజలందరూ పర్టికులర్ గా పుచ్చలమెట్టులో మనకి పేరెంట్స్ అందరూ బాగా ఒక 45 మెంబర్స్ దాకా వచ్చి పార్టిసిపేషన్ జరుగుతూ ఉంది. సో దీనికి మేమేంటంటే మేనేజ్మెంట్ వైపు నుంచి కంప్లీట్ సపోర్ట్ చాలా మంచిగా ఇవ్వడం జరిగింది. పార్టిసిపెంట్స్ కూడా మంచి ప్రైజెస్ అనేవి ఉన్నాయి. సో ఇందుకు దీనిలో మన విద్యార్థులు కూడా పార్టిసిపేట్ చేసి పేరెంట్స్ని చక్కగా వాళ్ళ స్కిల్ సెట్ని రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళకి అందరికీ ధన్యవాదాలండి. నుంచి ఒక 30 years వరకు ఉన్న విద్యార్థులందరికీ కొన్ని స్కిల్ సెట్ బేస్డ్ అకాడమిక్స్ నేర్పిస్తూనే ఉంటాం. అది కూడా పార్ట్ ఆఫ్ సొసైటీలోనే రియల్ ఎడ్యుకేషన్లో భాగంగానే మన తల్లిదండ్రులకి పిల్లలకి మనం అది కూడా ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రిలేటెడ్ యాక్టివిటీ రంగోలీ కాంపిటీషన్ అనేది. సో దానిలో వాళ్ళకు ఒక ఉత్తేజం కలిగేలాగా వాళ్ళందరూ వాళ్ళ ప్రావీణ్యాన్ని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యాక్టివిటీ ఇది పార్ట్ ఆఫ్ స్కూల్ యాక్టివిటీనే. దీనికి మెయిన్ ప్రధాన చీఫ్ గెస్ట్ మనకి టౌన్ ఎంఈఓ గారు, మన ఝాన్సీ నర్సింగ్ హోమ్ డాక్టర్ ఝాన్సీ మేడం గారు, మా బిల్డింగ్ ఓనర్ అయినటువంటి మేడం గారు, అట్ ద సేమ్ టైం మా రీజనల్ కోఆర్డినేటర్ అండ్ రీజనల్ ఇన్ఛార్జ్ నారాయణ స్కూల్ రీజనల్ ఇన్ఛార్జ్ విజయలక్ష్మి గారు వచ్చున్నారు. సో దీనికి మెజారిటీగా ఏజిఎం పెద్దిరెడ్డి గారు వాళ్ళు కూడా వస్తున్నారు సార్. దాన్ని ఎలక్ట్ చేసేసి ఫస్ట్ టు 5 prizes అనేది ఇవ్వడం జరిగింది. సో అందరూ ఇవి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, ఫోర్త్, ఫిఫ్త్ అనే కాకుండా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా మా వంతులో మేము బహుమతులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అది ఇప్పుడు చూస్తున్నట్లయితే మనం ఇక్కడ నారాయణ విద్యా సంస్థల్లో ఇక్కడ పేరెంట్స్ తోటి ఇక్కడ ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించారు. ఇది పిల్లలకి ఇది కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో భాగంగా ఒక పబ్లిక్ స్కిల్స్ ఇక్కడ ఒక ఏమంటారు ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ నేర్చుకునే విధంగా చాలా చక్కటి ఏర్పాటు చేశారు. ఇది మంచిగా ఉపయోగపడుతుంది విద్యార్థులకి, తల్లిదండ్రులకి ఒక బాండింగ్ కూడా ఏర్పాటు చేసే విధంగా ఉంటుందని చెప్పారు. మనం ఇక్కడ పలకరించే ప్రయత్నం చేద్దాం. చాలా మంది పేరెంట్స్ ఉన్నారు, అలాగే ప్రేక్షకులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి పలకరించే ప్రయత్నం చేద్దాం. అలాగే గెస్టులు కూడా వస్తున్నారు, ప్రైజెస్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు చూస్తూనే ఉండండి ముగ్గులు ఎలా వేస్తున్నారు, అవి కూడా మీరు చూడొచ్చు విజువల్స్. అలాగే పేరెంట్స్ని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి బిఎస్ఆర్ న్యూస్. వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్. నేను మీ ప్రసన్న. మనం ఈరోజు నారాయణ స్కూల్ దగ్గర ముగ్గులు పోటీ జరుగుతున్నాయి. సో అక్కడ ఉన్నాం అనమాట. వైస్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఎంతమంది వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్కారం మేడం. చెప్పండి మేడం, ఇప్పుడు ఎంతమంది వచ్చి ఉంటారు ముగ్గుల పోటీకి ఎస్టిమేషన్ గా? 45+ వచ్చారు మేడం. పేరెంట్స్ అందరూ లోకల్ వాళ్ళేనా అండి? లోకల్ అండ్ నాన్ లోకల్ ఇద్దరు ఉన్నారు మేడం. ఓకే. సో లోకల్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నాన్ లోకల్ కదా, మార్నింగ్ అంటే కొంచెం రావడం టైం తీసుకుంటది కాబట్టి తక్కువ మంది వచ్చారు. నాన్ లోకల్ నుంచి ఒక 15+ ఉంటారు. 15+ నాన్ లోకల్ వాళ్ళు, మిగిలిన వాళ్ళు లోకల్ వాళ్ళు అయి ఉండొచ్చు. మేడం ఓన్లీ స్కూల్ పిల్లల వాళ్ళైనా లేకపోతే స్కూల్ పేరెంట్స్ వాళ్ళైనా, లేకపోతే బయట సైడ్ వాళ్ళు కూడా? అవుట్ సైడ్ పేరెంట్స్ ఆల్సో మేడం, నాట్ ఓన్లీ స్కూల్ పిల్లలు కాకుండా. మేడం మొత్తం కాంపిటీషన్ లో ఇప్పుడు ప్రెసెంట్ ఎంతమంది మొత్తం కండక్ట్ అయ్యి ఉంటారు మేడం? ఎంతమంది అటెండ్ అయ్యి ఉంటారు ప్రెసెంట్? అటెండెడ్ పేరెంట్స్ one box is occupied with 2 parents. Okay. So parents are more than 45 plus we have 29 boxes here. ఓకే. అంటే ఒక్కొక్క బాక్స్ లో 2 to 3 మెంబర్స్ జాయిన్ అయినట్టు. ఓకే మేడం. కైండ్ ఆఫ్ హెల్పర్స్. ఓకే, హెల్పింగ్ కోసం అని చెప్పి ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఒకే బాక్స్ లో చేస్తున్నారు.
ఇక్కడ మనం చూడొచ్చు ప్రజెంట్ వేస్తున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళు స్టూడెంట్స్ అన్నమాట. పాప మీరు స్టూడెంట్స్ ఏనమ్మా ఇద్దరు స్కూల్ తరపున? ఓకే. ఇప్పుడు చూడొచ్చు ఇంకొక రంగు వాళ్ళని. సో ఇక్కడ పిల్లల వాళ్ళ మదర్స్ ఏనమ్మా మీరు అంతే, లేకపోతే టీచర్సా? ఓకే, సారీ అండి. అట వీళ్ళు టీచర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నారు కదా మేడం గారు, సో మన టీచర్స్ బ్యాచ్ సార్. సో ఇక్కడ నుంచి ఈ బాక్సెస్ నుంచి ఈ స్ట్రీట్ ఎండింగ్ వరకు కవర్ అవుతుంది అనమాట. సో పిల్లల నుంచి స్టార్ట్ చేశారు. మనం ఇక్కడ నుంచి చూసుకుంటూ వెళ్తే హాఫ్ ఆఫ్ ద కంప్లీట్ అయిపోయినాయి ముగ్గులన్నీ. సో రంగులు వేయడం మాత్రమే మిగిలింది. ఇక్కడ చూడొచ్చు బ్యూటిఫుల్ కలర్స్ గా ఉంది పీకాక్. సో ఈ బాక్స్ ఎంటీ. సో ఇటు సైడ్ కొంతమంది టీచర్స్ కావచ్చు, కొంతమంది పేరెంట్స్ కావచ్చు, జాయింట్స్ కావచ్చు, అందరూ 1 by 1 ఉన్నారు. ఈ టైంలో ఫుల్ బిజీగా నడుస్తోంది షెడ్యూల్. సో ఆఫ్టర్ 45 minutes వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ షేరింగ్, హ్యాపీనెస్ అన్ని మనం కనుక్కోవచ్చు. భోగి పండుగ వచ్చేసింది ఇక్కడ కంప్లీట్ గా. ఇప్పుడు ఇంకో రంగవల్లి దగ్గరికి వచ్చేసాము. చాలా బిజీగా జరుగుతోంది షెడ్యూల్, చాలా బిజీగా ఉంది. సూపర్. భోగి పండుగ కవర్ అయ్యేలాగా కలర్ఫుల్ గా ఒకదాన్ని మించి ఇంకొకటి ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఏది బాగుంది అని చెప్పడానికి జడ్జిలకి బాగా కష్టం అవుతుంది. ఈరోజు మోస్ట్ ఆఫ్ ది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇంకో భోగికుండ ఉంది. మనం ఇక్కడ కూడా చూడొచ్చు, కంప్లీట్ అయిపోవచ్చింది అనమాట. చాలా కలర్ఫుల్ గా, చాలా బ్రైట్ గా ఉంది ఇక్కడ కూడా. ఇక్కడ సంక్రాంతి పండుగ అంతా కవర్ అయ్యేలాగా చేస్తున్నారు వీళ్ళు. సో ఫైనల్ గా ఇంకా బాగా వస్తుందని చూడగానే. సో ఇక్కడ కూడా చూడొచ్చండి, ఒక సైడ్ ఆవు కావచ్చు, ఒక సైడ్ భోగి కుండలు, ఒక సైడ్ ముగ్గు. బ్రైట్ గా ఫుల్ కలర్ఫుల్ తోటి కంప్లీట్ చేశారు వీళ్ళ బాక్స్ మొత్తం. సో ఇక్కడ కూడా చూడండి, చాలా కలర్ఫుల్ గా ఉంది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. సో ఇంకొక 15 to 20 minutes అయితే ఫుల్ అవుట్పుట్ చూడొచ్చు మనం. ఎండింగ్ బాక్స్ యాక్చువల్లీ ఇది లాస్ట్. ఇక్కడ కూడా మనకి ఇంకో భోగి కుండ కనిపించేస్తుంది సందడిగా.
దీనికి టైం కేటాయించి మీరు పార్టిసిపేట్ చేసినందుకు మేనేజ్మెంట్ తరఫున మా స్టాఫ్ తరఫున బాటమ్ ఆఫ్ ది హార్ట్ వెరీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్గా ఝాన్సీ నర్సింగ్ హోమ్ మేడం, ఝాన్సీ మేడం, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. అండ్ MEO మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మేడం రమాదేవి మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు కార్యక్రమానికి వేరే కార్యక్రమంలో బిజీ ఉండి కార్యక్రమం మనకు 1 hour టైం స్పెండ్ చేయడం అంటే ఇట్స్ వాల్యుబుల్ టైం. అసలు అక్కడి నుంచి రావడం మాకు గొప్ప ఇదిగా ఫీల్ అవుతున్నాం మేడం. ప్లీజ్ హ్యావ్ ఏ సీట్ మేడం. ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. రమాదేవి మేడం ప్లీజ్. అవర్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ మన నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో రీజనల్ ఇన్ఛార్జ్ మనకి మేడం విజయలక్ష్మి మేడం, మీరు కూడా మీకు వర్క్స్ని ఆపుకొని మన బ్రాంచ్కి వచ్చి పేరెంట్స్ ఈ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేసినందుకు బాటమ్ ఆఫ్ ది హార్ట్ థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ హ్యావ్ ఎ కామెంట్. అండ్ రిమైనింగ్ టీచర్స్ ఆర్ పార్టిసిపెంట్స్, టీచర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు, చిల్డ్రన్స్ పార్టిసిపేట్ చేశారు. మీ అందరికి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈచ్ అండ్ ఎవరీ పార్టిసిపెంట్స్కి ఒక చిన్న గుర్తుగా మేము ఒకటి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ దిస్ జడ్జెస్ మీ ముగ్గురు ఎవరెవరు వేశారు అనేది ఎవరు చూడలేదు, వాళ్ళే మార్క్స్ వేశారు. సో టోటల్ 60 మార్క్స్కి మేము టాప్ 5 తీసాం. ఆ టాప్ 5 మెంబర్స్కి నా చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి ఝాన్సీ మేడం అండ్ రమాదేవి మేడం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ప్లీజ్ మేడం. మేడం వీళ్ళు అనౌన్స్ చేస్తారు, లేదా మీరు అనౌన్స్ చేయండి. మేడం చేతుల మీదకి ఇద్దాం. మీరు కళ్యాణి మేడం ప్లీజ్. అలేలే ఫోటోలు తీయట్లేదులే, మీరు అట్లా కొందరు అటు ఉండండి అమ్మ, అటు వచ్చేయండి. కొందరు ఇటు ఉండండి, కొందరు అటు వచ్చేయండి. బాగుంటుంది కదా, అటుకు రండి. కొందరు ఇటు రండి. పాస్వర్డ్ పడింది అనుకో, పాస్వర్డ్ ఎల్ కాంపిటీషన్ లో ఉన్నాయి. మీరు ఎంత కష్టపడి వేసారో తెలియదు కానీ మా మేడం మాట మాత్రం చాలా కష్టపడి జడ్జిమెంట్ ఇవ్వడం ఎంత కష్టమో నాకు తెలుసు. నేను యాక్చువల్ గా నన్ను జడ్జిమెంట్ కోసం అడిగితే అదొక్కటి వదిలేయండి, నేను అనౌన్స్మెంట్ చేస్తాను. నాకు తెలుసు జడ్జిమెంట్ ఎంత కష్టం అనేది. అందరూ కూడా చాలా చాలా ఈక్వల్ గా, చాలా కాంపిటేటివ్ గా, చాలా చక్కగా వేశారు. ఈరోజు నారాయణ స్కూల్లో రంగోలీ కాంపిటీషన్స్ నిర్వహించి ఈరోజు సమావేశాన్ని అధ్యక్షత వహించిన నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్ గారికి, స్కూల్ ప్రిన్సిపాల్ గారికి, అలాగే టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి ఝాన్సీ మేడం గారికి, మరియు ఆర్ఐఓ గారికి, అందరికీ పాల్గొన్నటువంటి తల్లులందరికీ కూడా నా శుభాకాంక్షలు. మన మేడం గారు చాలా చక్కగా చెప్పారు. సంక్రాంతి యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యతని పిల్లలందరికీ నేర్పించాల్సిన ఆవశ్యకతని, అది 100కి 100 పాళ్ళు నిజం. ముగ్గు అంటే మగవులందరి మనసులు దోచేది, ఉల్లాసాన్ని కలిగించేది, ఉత్సాహంతో వేసేది. ప్రతి ఒక్క మహిళ కూడా సంక్రాంతి పండుగ వస్తుందంటే అబ్బా నెలంతా ముగ్గులు వేయాలా అని బాధపడుతూనే ఉంటారు. కానీ ముగ్గు పిండి కొంటారు, రంగులు కొంటారు, రకరకాల కొత్త ముగ్గులు ఎక్కడున్నాయో సేకరిస్తారు, వేస్తూనే ఉంటారు. వాళ్ళ ముగ్గు బాగుందా, మా ముగ్గు బాగుందా, ఎవరిది పెద్దది అని చూస్తూనే ఉంటారు. ఈ సంతోషము, ఈ తాపత్రయం, ఈ తృష్ణ అనేది ఆడపిల్లలకి చిన్ననాటి నుంచే ఉంటుంది. ప్రస్తుతం బిజీ లైఫ్లో అమ్మాయిలు ఏం లేస్తారులే, మంచు చలి, వాళ్ళు చదువుకోవాలి అనే ఉద్దేశంతో
అలవాటు చేయటం లేదు, కానీ చెయ్యాలి. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని మనం పిల్లలు మర్చిపోకుండా మన పిల్లలకు అందించాలి అంటే ఈ పండుగ రూపేణా మాత్రమే చేయగలం. అలాగే పిల్లలతో పాటు మనం కూడా రోజు వేసే ముగ్గే కదా అనుకోకుండా, నీరసంగా రాకుండా ఇటువంటి కాంపిటీషన్స్ అప్పుడప్పుడు జరుపుతూ చేస్తూ ఉన్నట్లయితే అందరికీ ఉత్సాహంగా ఇంకా ముగ్గులు వేయాలి, ఎలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఎలా వేస్తే అందరిని ఆకట్టుకుంటాయి అనేటువంటి విషయాల్లో పోటీ తత్వాన్ని పెంపొందించడంతో పాటు మన సంస్కృతిని, ముగ్గులేసే కళని వీళ్ళు చాలా విద్యా సంస్థల్లో ఇప్పుడు పోటీలు నిర్వహిస్తూ వాటిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. వారి వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మీరు కూడా చాలా చక్కగా అందరూ ఉత్సాహంగా వచ్చి ముగ్గులు వేశారు. వాటిని చెయ్యాలి అంటే, డిసైడ్ చేయాలంటే జడ్జ్ చేయటానికి మాకు కూడా కొంచెం కష్టంగానే అనిపించింది. ఒక చోటుకి వెళ్తే కాన్సెప్ట్ బాగుంటుంది, అబ్బా బాగా వేశారు. ఇంకొకళ్ళు చాలా చక్కగా పొందిగ్గా గీతలు వేశారు, బాగా వేశారు. ఇంకొకళ్ళ కలర్ కాంబినేషన్ బాగుంది. ఇంకొకళ్ళు సంక్రాంతి స్పెషల్ ఎసైడ్స్, గుమ్మడికాయ హల్వా తింటారు, హరిదాసులు, అలాగే గంగిరెద్దుల మేళాలు, భోగి మంటలు, అలాగే పతంగులు, సరికొత్త వరి ధాన్యం పొలాల్లోంచి కళ్ళాల్లోంచి ఇంటికి రావడం, ఇటువంటి వాటిని బంతిపూలు, ఇవన్నీ కూడా మన సంక్రాంతి పండుగ శోభకి ఇవన్నీ గుర్తులు. వాటన్నిటిని ముగ్గుల్లో ప్రతిబింబించేలాగా వేశారు. ఇదే సంస్కృతి, ఇదే ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పిల్లలందరికీ కూడా అందించి మన సంస్కృతి సాంప్రదాయాన్ని కలకాలం పరిడవిల్లేలా చేసినందుకు తల్లులకు ప్రోత్సాహం అందిస్తున్నందుకు నారాయణ స్కూల్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్స్ టు ఆల్. ఝాన్సీ మేడం అండ్ రమాదేవి మేడం, లాస్ట్ 2 minutes అండి. విజయలక్ష్మి మేడం, our regional incharge madam, will speak about 2 words regarding Rangoli competition.
థ్యాంక్ యూ.